కలెక్షన్స్. నేను మీ వసంత. మనం ఈరోజు వీడియోలో చినోన్స్ ఉన్నాయి, కొన్ని డోడాస్ ఉన్నాయి, కొన్ని క్రష్ ఉన్నాయి, ఇంకా చందేరీలో కూడా మనకి బాతిక్స్లో కొత్త కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి. రెండు శారీస్ అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్నాను కదా, చినోన్ వస్తుంది. ఇది ఈ చినోన్లో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్. నేను లాస్ట్ టైం కూడా చేశాను, గుర్తుండే ఉంటుంది. అంటే కలంకారీలోను డార్క్ బాటిల్ గ్రీన్ చేశాను కదా, అదే ఫ్యాబ్రిక్లో మనకి మంచి బడ్జెట్ రేంజ్లో ఉంది. చాలా క్లాసీ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఫాలింగ్ ఉంటుంది. ఫాలింగ్ ఇష్టమైతే కనుక చక్కగా ఎవరైనా కట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి లైట్ ట్రాన్స్పరెంట్ లేదండి, చూడండి నా చేయి పెట్టాను, ట్రాన్స్పరెంట్ ఏం లేదు. చిన్న బార్డర్, ఒక 2 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. కాపరిష్ గోల్డ్, చాలా బాగుంది. కలర్ వచ్చేసరికి బ్లూ గ్రీన్ కలిసిన షేడ్ ఉంటుంది చూసారా, ఒక పీకాక్ నెక్ దగ్గర షేడ్ ఉంటుంది, ఆ షేడ్ అండి. డార్క్ షేడే, చాలా బాగుంది. సేమ్ నేను కట్టుకున్న సరీనే లైట్ వెయిట్లో కంఫర్ట్గా చక్కగా ఇలా ఇష్టపడతారు కదా, జార్జెట్స్ అవి ఇష్టపడే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఆల్ ఓవర్ అంతా కూడా ఎగ్జాక్ట్ కలర్ అయినా తెలియట్లేదంటే దీని మీద కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది, చిన్న ప్రింటెడ్ లాగా ఉంది. అక్కడక్కడ కూడా మనకి ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది. దీనికి లైట్ షేడ్ ఇచ్చారు, కలర్ ఫిల్ చేయకుండా. కింద మాత్రం ఇలా బోర్డర్ లాగా కలర్ డిజైన్ ఇచ్చారు, డిజిటల్ ప్రింటెడ్ డిజైన్. స్కర్ట్ బోర్డర్ లాగా ఉంటుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు, స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా కలర్ అయితే. రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, చాలా బాగుంది షేడ్ అయితే. చాలా లైట్ వెయిట్. ఇవన్నీ కూడా డ్రై వాష్. ఇది పళ్ళు వస్తుంది మనకి ఇలా చిన్న చిట్పళ్ళు, సరే లైన్స్తో చిట్పళ్ళు. అదే కలర్ మనకి ఇలా కుచ్చులు ఇచ్చారు, నెమలి కంఠం కలర్ ఉంటుంది సార్, ఆ కలర్తో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు, నెమలి కంఠం బ్లూనే. ఇది కూడా అంటే మనకి బార్డర్ దగ్గర డార్క్ వచ్చింది కదా, ఆ షేడ్ ఇచ్చారు. నేను మిక్స్ అండ్ మ్యాచ్ గ్రీన్ వేసుకున్నా కానీ ఈ బ్లౌజ్కి వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ దీంట్లో కూడా మనకి అలా డార్క్ షేడ్ ఉంది కదా అక్కడక్కడ, చాలా బాగుంది కదా కలర్. ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2800. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. వీడియోని లైక్ చేయండి, లైక్ నెంబర్ని కూడా షేర్ చేయండి. ఇవన్నీ కూడా రెడీ టు డిస్పాచ్. మనకి 3 పీసెస్ ఉన్నాయి అన్ని డిజైన్స్లో. నేను చూపించే డిజైన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. మీకు ఆ డిజైన్స్ కూడా చూపిస్తాను. ఈ నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్. బాగుంది, చాలా బాగుంది బ్లాక్ అయితే. మనకి ఇది పైన ప్లెయిన్ వచ్చింది, దాని డిజైన్ వచ్చింది కదా, అలా కాకుండా కింద మనకి ఇంచుమించు హాఫ్ స్కర్ట్ బార్డర్ వరకు కూడా అలా డిజిటల్ ప్రింట్, 2 సైడ్స్ మనకి ఇలా బార్డర్. బ్లాక్లో బాగా తెలుస్తుంది బార్డర్ అనేది. ఇంకా ఆసమ్ అసలు కలర్. ఇది పళ్ళు ఇలా కింద వచ్చిన డిజైన్ ఇచ్చారు, ప్రింట్ డిజిటల్ ప్రింట్. ఇలా చిన్న చిట్పళ్ళు, సరే లైన్స్ అన్నిటికీ కూడా ఇలా థ్రెడ్తో కుచ్చులు ఇచ్చారు. మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. బ్లాక్ కలర్ బ్లౌజ్. మనకి ఈ బ్లౌజ్ అయితే మల్టీపర్పస్ యూజ్ అవుతుంది, వేరే శారీస్ కూడా చక్కగా వేసుకోవచ్చు కదా. చాలా లైట్ వెయిట్లో ఉంది. ఈ శారీ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి మెరూన్ షేడ్, కొంచెం పింక్ యాడ్ అయితే వచ్చే షేడ్, మెరూన్ పింక్. బాగుందండి షేడ్ అయితే, డార్క్ షేడ్. మీకు ఈ డిజైన్ గుర్తుండే ఉంటుంది, నేను బ్లాక్లో కూడా చేశాను. ఇది చిన్నలోనే చెక్స్లో చేసాము, ప్లెయిన్లో కూడా చేసాము, సేమ్ డిజైను. మనకి ఇది మంచి మెరూన్ కలర్ మీద వచ్చింది. ఇలా 2 సైడ్స్ బార్డర్ కామన్గానే ఉంటుంది. మనకి ఇలా డిజైన్ పైన వచ్చింది, కింద వచ్చింది, మధ్యలో కొంచెం పార్ట్ అలా ప్లెయిన్ వచ్చింది. మనకి ఇలా ఆకులు పువ్వులతో డిజిటల్ ప్రింట్ అన్నీ కూడా చాలా ఫైన్ ఉంది క్వాలిటీ అయితే. ఇది పళ్ళు, చిన్న జరీ లైన్స్తో చిట్పళ్ళు ఉంటుంది. సెల్ఫ్ కలరే బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా బ్లౌజ్ మనకి 1 మీటర్ ఉంటుంది. చీర కన్నా కూడా పెద్దదే ఉందండి. ఇక్కడ కొంత ఫోల్డ్ కూడా పడే వస్తుంది. 1 మీటర్ ఉంటుంది. చక్కగా ఎవరికైనా కూడా సరిపోతుంది. బ్యూటిఫుల్ కదా. కానీ బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు. బ్లౌజ్కి వీటి బ్లౌజ్ సైడ్కి కూడా బార్డర్ రావు. చాలా బాగుందండి కలర్ అయితే, మంచి షేడ్, డార్కర్ షేడ్. ఈ సారీ ప్రైస్ కూడా 2800. మనకి ఇందులో అన్ని 3 పీసెస్ 4 పీసెస్ అలా ఉన్నాయన్నాను కదా. ఇవన్నీ మల్టిపుల్స్. ఇప్పుడు నేను చూపించిన కలర్ మెరూన్ కలరు, బ్లాక్, గ్రీను అండ్ ఫస్ట్ లాస్ట్లో ఉంది కదా వైలెట్ కలరు, అండ్ ఇప్పుడు చూపించిన రెడ్ కలర్. చాలా బాగుంది కదా అన్నీ కూడా. ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి. ఇదైతే సౌండ్ వచ్చేస్తున్నాయని పక్కన పెట్టేస్తున్నా. ఇది పిచ్వాయ్ స్టైల్ వచ్చింది. ఇది కూడా మనకి మల్టిపుల్స్ ఉన్నాయి. భలే ఉందండి డిజైన్ అయితే. కొంచెం ఇదే మనం కలంకారీ కూడా చేసాము, గుర్తుండే ఉంటుంది. చాలామంది అడిగారు, మొన్న కూడా లాస్ట్ పీస్ ఉంటాయి కూడా ఎవరు అడిగారు. వాటిలో అన్నీ కూడా అయిపోయాయండి. ఇది పిచ్చివాయ్ వచ్చింది. ఇది కూడా బాగుంది. గ్రీన్ మీద మనకి ఇలా పిచ్చివాయ్ స్టైలే, కానీ మనకి ఇందులో ఎక్కడ ఆవు బొమ్మలు అయితే లేవు, ఓన్లీ ఫ్లవర్ డిజైనే వచ్చింది. 2 సైడ్స్ కూడా కొంచెం ఆరెంజిష్ రెడ్ కలర్ బార్డరు, కింద మనకి అలా రెడ్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చింది. స్కర్ట్ బార్డర్లా ఉంది, డిజైనర్ స్టైల్లో ఉంది. చాలా బాగుంది. అన్ని డిజైన్స్ కూడా క్లాసీగా ఉన్నాయి. మంచి కలర్స్, ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. లైట్ వెయిట్లో ఉన్నాయి. ఇక బార్డర్ వచ్చింది కదా, అదే ఇటువైపు ఇచ్చారు. చిన్నగా ఆరెంజ్ షేడ్ ఇక్కడ బాగా తెలుస్తుంది సరే, కొంచెం ఆరెంజ్లోనే
బాగా డార్క్ కొద్దిగా రెడ్ యాడ్ అయిన షేడ్ అనమాట. డిఫరెంట్గా ఉంది కలర్ అయితే. ఇది కూడా చిన్న బెనారసీ బూటీతో వస్తుంది, 1 మీటర్ ఉంటుంది. చాలా క్లాసీగా ఉంది, సింపుల్గా ఉంది. మనకి కొంచెం చిన్న చిన్న జర్నీస్ కానీ అకేషన్స్ ఏమైనా చిన్న చిన్న వాటికి చాలా బాగుంటుంది. ఈ సారీ ప్రైస్ కూడా 2800. నెక్స్ట్ వన్ వచ్చేసి మన కలర్ డార్క్ బ్రింజాల్ షేడ్. అంటే ఇక్కడ కూడా మళ్ళీ లైట్ డార్క్ షేడ్ ఉంది దీని మీద. కొన్నిటికి షేడ్స్ వచ్చాయి, కొన్ని ప్లెయిన్ వచ్చాయి కదా. డార్కర్ షేడ్ మన నీరంకాయ షేడ్లో కూడా డార్క్ ఉంది. ఇలా 2 సైడ్స్ బార్డర్, కింద మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజిటల్ ప్రింట్. బ్యూటిఫుల్ ఉంది కదా. మనం టసర్స్లో కూడా ఈ స్టైల్ చేసాం కదా, అలా వచ్చింది అనమాట. ఇది కూడా చక్కగా చిన్న బోర్డర్స్ పెద్ద పెద్ద బోర్డర్స్ ఇష్టపడట్లేదు కదా, చిన్న బోర్డర్ చక్కగా ఇలా ఎవరైనా కట్టుకోవచ్చు అండి. ఫాలింగ్ ఇష్టమైతే కనుక ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు. అంటే కొంతమంది ఇలా ఫాలింగే ఇష్టపడతారు కదా. చక్కగా ఉంది. ఇలా పళ్ళు, చిన్న పళ్ళు, అన్నిటికీ కూడా కుచ్చులు వచ్చాయి. బ్లౌజ్ కూడా మనకి డార్క్ షేడ్ ఇచ్చారు, వైలెట్ షేడ్, చిన్న బనారసి బుట్టి, అన్నిటికీ కూడా బ్యూటిఫుల్ ఉంది. బ్లౌజ్కి అయితే హ్యాండ్కి బార్డర్ రాదు. మొత్తం ఇది డిజైనర్ స్టైల్ ఇచ్చారు కదా, దాన్ని మనం ఏమైనా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా క్లాసీగా ఉంటుంది. ఈ సారీ కూడా 2800. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా సారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడవచ్చు. మన నెక్స్ట్ వచ్చేసి క్రష్లో. మీకు ఈ డిజైన్ గుర్తుండే ఉంటుంది, మనం ఆల్రెడీ చేసాము, చాలా కలర్స్ చేసాము. మనకి ఇప్పుడైతే ఒక 5 కలర్స్ స్టాక్ అయ్యాయి, కానీ ప్రజెంట్ 3 కలర్సే ఉన్నాయి. అంటే పింక్ ఆల్రెడీ ఒక మేడం ఇప్పటి నుంచో అడుగుతున్నారు, ఆవిడ తీసేసుకున్నారు. ఇది వచ్చేసరికి కొంచెం లావెండర్లోనే కొద్దిగా డార్కర్ షేడ్ అండ్ ఇంగ్లీష్ కలర్. ఎందుకంటే దీంట్లో టిష్యూ ఉంది, కాపర్ కలర్ టిష్యూ యాడ్ అయ్యేసరికి మనకి డిఫరెంట్ కలర్ కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉందండి, ఫైన్ క్వాలిటీ. వీటిలో కూడా చాలా తక్కువ క్వాలిటీస్ ఉన్నాయి, కానీ ఇది మంచి క్వాలిటీ. మనం ఆల్రెడీ ఇందులో వర్క్స్ చేసాము, చిన్న చిన్న బుటీస్ వచ్చి బ్లౌజ్ వర్క్ వచ్చిన శారీస్ కూడా చేసాం కదా, అదే స్టైల్ ఫ్యాబ్రిక్ అయితే అదే. మనకి దీనికి కూడా ఇక్కడ చిన్నగా సర్కిల్ మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది, కింద స్కాలప్. ఇది మనకి ఎంబ్రాయిడరీ ఇలా బర్డ్ షేప్ ఫ్లవర్ వచ్చింది కదా, లోటస్ ఫ్లవర్. ఇక్కడ వచ్చేసరికి ఈ బర్డ్ని అప్లిక్ చేసి దానిపైన వర్క్ చేశారు. చాలా బాగుందండి, ఇంగ్లీష్ కలర్ టోన్ కానీ బ్యూటిఫుల్ ఉంది. లైట్ వెయిట్, అసలు చాలా కంఫర్ట్గా ఉంటుంది. మనకి విచ్చుకున్నట్టుగా కూడా ఉండదు, కట్టుకున్నా కంఫర్ట్గానే ఉంటుంది. నేను ఇందులో ఆల్రెడీ బ్లాక్ కట్టుకున్నాను, అప్పుడు చాలా బాగుందండి నా సారీ అయితే. చాలామంది అడిగారు, ఇప్పటికి స్క్రీన్ షాట్ అడుగుతున్నారు. బ్లాక్ కూడా ఉంది, చక్కగా చూసుకోండి. ఇలా స్కాలప్ వస్తుంది, ఇది పళ్ళు అంతా ఇలా వస్తుంది. దీనికి 2 బ్లౌజెస్ వస్తాయి మనకి. ఇది ఒకటి వచ్చేసరికి ఇలా పింకిష్ రెడ్, పింకే వస్తుంది, మళ్ళీ రెడ్ కూడా కాదు, పింక్. అది ఒకలాంటి పింక్, రూబీ పింక్లో కూడా కొంచెం డార్కర్ షేడే, సేమ్ మనకి అదే వర్క్ వచ్చింది. ఇంకొకటి అప్లిక్ చేశారు కదా, అది చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. మీకు 2 బ్లౌజెస్ బ్యూటిఫుల్. అన్ని 2 బ్లౌజెస్ కూడా 1 మీటర్ ఉన్నాయి. కలర్ అయితే మాత్రం మంచి డీసెంట్ అండ్ క్లాసీ కలర్. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2500. ఇక మిస్ అయిన లాస్ట్ టైము లాస్ట్గా చూసుకోండి. బ్లాక్ అయితే చాలా బాగుంది, బ్యూటిఫుల్ కలర్. ఇలా ఆల్ ఓవర్ అంతా వస్తుంది, చిన్న బుట్టి. ఇది గ్రే కలర్ బాగా తెలుస్తుంది కదా దీని మీద. ఇక్కడ పింక్, ఈ ప్యాచ్ అండ్ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ అంతా ఉంటుంది. సింగిల్ అయినా వేసుకోవచ్చు, ట్రాన్స్పరెంట్ ఉండదు, ఎవరైనా కట్టుకోవచ్చు అండి. మరీ ట్రాన్స్పరెంట్ లేదు, చూడండి కంఫర్ట్గానే ఉంది. ఇందులో పేస్టులు కూడా చేసాం మనం, పేస్టులు అయితే రాలేదు. ఇవి ఇలా కట్ వర్క్ వచ్చింది. బ్లాక్ మాత్రం నాకు నెంబర్ గుర్తులేదు, కానీ చాలామంది అడిగారు చూడండి. మనకి మేము మల్టిపుల్స్ అయితే లేవు, సింగిల్ ఉన్నాయి. ఇది రెడ్ కలర్ వచ్చింది ఒక బ్లౌజ్, ఒకటి వచ్చేసరికి అప్లిక్ చేసిన చందేరి డిజిటల్ ప్రింట్. ఇలా 2 బ్లౌజెస్ వచ్చింది. ఈ సారీ కూడా మనకి 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్ కూడా మంచి రెడ్. దానికి ఈ షేడ్లు ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయంటే చెప్పాను కదా, కాపర్ కలర్ టిష్యూ యాడ్ అయింది. టిష్యూ వచ్చిందని గుచ్చుకునేది నిలబడేది కాదండి, మెత్తగా ఉంది, కంఫర్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే. కానీ మనకి అలా పీచ్ షేడ్తో సర్కిల్ డిజైన్ వచ్చింది, కిందంతా అప్లిక్ వచ్చింది. బ్యూటిఫుల్ కదా కలర్, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి ఇలా ఆల్ ఓవర్ అంతా ఇలా వచ్చింది. దీనికి చుట్టూ స్కాలప్ వచ్చింది. ఇది ఇలా బ్లాక్ కలర్ సేమ్ డిజైన్ వస్తుంది. కింద హ్యాండ్కి మనం ఈ బ్లౌజ్కైనా వెళ్ళొచ్చు, బ్లాక్ అయినా వెళ్ళొచ్చు. ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. అప్లిక్ వచ్చిన 2 బ్లౌజెస్, చాలా క్లాసీగా ఉంది, లైట్ వెయిట్లో ఉంటుంది. ఈ సారీ కూడా 2500. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఈ డిజైన్ కూడా మీకు చేసి చూపించాను. అంటే పీచ్, పింక్ అలా డిఫరెంట్ కలర్స్ కదా. ఇందులో మనకి కొత్త కలర్స్ వచ్చాయి. ఈ డిజైన్ అయితే చాలామంది అడిగారు, చూసుకోండి ఫాస్ట్గా. మనం లాస్ట్ టైం చేయని కలర్సే, ఇవన్నీ కూడా కొత్త కలర్సే. గ్రీన్
మంచి మామిడికాయ పచ్చి ఉంటుంది చూసారా, డార్క్ గ్రీన్, దానికి ఇలా చిన్న బోర్డర్. ఇదంతా కూడా 2 బర్డ్స్, 2 కొంగలు, 2 కొంగలు అలా ఉన్నట్టుగా ఇచ్చారు. చీర అంతా వస్తుంది, మధ్యలో సిల్వర్, చుట్టూ కాపరిష్ గోల్డ్, కింద చూడండి కంచి బోర్డర్. చాలా బాగుంది. బడ్జెట్ రేంజ్లో మనకు కొంచెం మంచి లుక్, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ డోలో ఉంది, కంఫర్టే. ఇలా మనకి చేపెట్టిన ట్రాన్స్పరెంట్ లేదు, ఎవరైనా కట్టుకోవచ్చు. అసలు ఈ బార్డర్ చూడండి ఎంత నీట్గా ఉందో, మనకి ప్యూర్ పట్టులో వచ్చేంత మంచి లుక్ వచ్చింది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ కదా. కలర్ లైట్ వెయిట్. ఫస్ట్ మనం లైట్ వెయిట్, ఆ కంఫర్ట్నెస్ చూస్తున్నాం కదా. ఇది చిన్న పళ్ళు, పెద్ద పెద్ద పళ్ళు రావు. దీనికి ఇలా కుచ్చులు ఇచ్చారు రెడ్ కలర్. వీటికి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది, చిన్న బెనారసి బుట్టితో. ఇలా బుట్టి అంటే మరి బుట్టి కూడా కాదు, చిన్న బర్డ్ షేప్ లాగా ఇచ్చారు. రెడ్ కలర్, గ్రీన్ అండ్ రెడ్ అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఇది కూడా మనకి 1 మీటర్ వస్తుంది. హ్యాండ్స్కి ఏమీ బార్డర్ రాదు. బ్యూటిఫుల్ కాంబినేషన్ కదా, కొత్తగా ఉందండి కలర్. అంటే గ్రీన్ చేసాం కానీ మనం బాటిల్ గ్రీన్కి కాంబినేషన్ చేసాం కానీ ఈ గ్రీన్ బాగుంది. ఈ సారీ ప్రైస్ వచ్చేసరికి 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్, మంచి రాణి పింక్ షేడు. దీనికి కాంబినేషన్ చూడండి వైలెట్ వచ్చింది. పీచ్ కలర్, పింక్ చాలా మంది అడిగారండి, కానీ ఆ కలర్స్ అయితే మనకి రాలేదు. పింక్ షేడ్ ఇలా సేమ్ డిజైన్ వస్తుంది. కింద మనకి కంచి బోర్డర్ వస్తుంది. చక్కగా సింపుల్ అండ్ ఎవరికైనా గిఫ్టింగ్ అయినా కూడా చాలా బాగుంటాయి. ఇలా పళ్ళునే వస్తుంది, సెల్ఫ్ కలరే. దీనికి ఇలా టాజల్స్ ఇచ్చారు. దీనికి మంచి వైలెట్ కలర్ బ్లౌజ్. ఇలా ఇది బుటీ కూడా బాగుందండి. రెగ్యులర్గా మనకి చిన్న ఫ్లవర్ కాకుండా చిన్న బర్డ్ షేప్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మనకి మిక్స్ అండ్ మ్యాచ్ వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాంగో ఎల్లో. ఎంత బాగుందోనండి కలర్ అయితే. రెడ్ కాంబినేషన్ వచ్చింది. మొన్న కూడా చేశాను వేరే అంటే ఈ శారీస్లో కాదు, వేరే శారీస్లో రెడ్ కలర్ కాంబినేషన్ చేస్తే అడిగారు. అంటే మనకి ఈ మధ్య రెగ్యులర్గా ఎల్లోకి వైలెట్ వస్తుంది, రెడ్ వచ్చింది. చాలా బాగుంది చూడండి. అంటే దీని మీద మీకు కలర్ డిజైన్ సరిగ్గా తెలుస్తుందో లేదు, ఎందుకంటే గోల్డ్ కలిసి ఉంటుంది కాబట్టి కలర్లో. కానీ కలర్ ఎవరికైనా బాగుంటుంది, ఎవరైనా కట్టుకోవచ్చు. చిన్న పళ్ళు, దీనికి రెడ్ ఎల్లో 2 కలర్స్తోనూ ఇలా కుచ్చులు ఇచ్చారు. ఇవి కూడా డిఫరెంట్గా ఉన్నాయి చూడండి, చక్కగా బాగున్నాయి. లైట్ వెయిట్లో ఉన్నాయి, అంటే కొన్ని వెయిట్ వస్తాయి కదా. మంచి రెడ్ కలర్, చిన్న బుట్టితో బ్లౌజ్. కాంట్రాస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది. లాస్ట్ టైం ఈ కాంబినేషన్ మిస్ అయినట్లు చూసుకోండి ఫాస్ట్గా. బ్యూటిఫుల్ ఉంది. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వచ్చేసి మన కలర్, మన వైలెట్ షేడ్. బ్యూటిఫుల్ ఉందండి డిజైన్. చక్కగా చిన్న చిన్న డిజైన్ వచ్చింది కదా, అలా దగ్గరగా వచ్చింది. పైనుంచి కూడా చిన్న బార్డర్, పైన చిన్న బార్డర్, కింద వైపు మాత్రం మనకు ఒక 3.5 ఇంచెస్ ఉంటుంది బార్డర్. బ్యూటిఫుల్ ఉంది. ఫాస్ట్గా అయితే చూసుకోండి, చాలా బాగుంది. డిజైన్ బాగుంది, ఫ్యాబ్రిక్ అండ్ కలర్ ఆసమ్ కలర్. ఇలా చిన్న చిప్పళ్ళు. వీటికి కూడా అంతే, మనకి వైలెట్ కలర్ అండ్ ఎల్లో కలర్తో టాజిల్స్ ఇచ్చారు. ఇంకా మస్టర్డ్ షేడ్, మస్టర్డ్ కూడా కాదండి, కొంచెం గోల్డెన్ ఎల్లో ఆ షేడ్ ఇచ్చారు. చిన్న బుట్టి, చిన్న చక్కగా సర్కిల్ బుట్టి ఇచ్చారు. 1 మీటర్ ఉంటుంది. బనారస్ ఫ్యాబ్రిక్ వస్తుంది, బనారస్ ముంగా వస్తుంది. ఆసమ్ కలర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది. బ్యూటిఫుల్ ఉందంటే మనకు కొంచెం లుక్ కూడా చాలా బాగుంది. కంఫర్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది, మంచి ప్రైస్లో ఉంది. ఈ సారీ కూడా 2200. నెక్స్ట్ వచ్చేసి చందేరీలు. లేట్ అయిందండి, హ్యాండ్ బాతిక్స్ ఇవన్నీ కూడా చేయడానికి కొంచెం టైం పట్టింది. మంచి ఆరెంజ్ కలర్. చక్కగా మిస్ అయిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇవన్నీ కూడా చందేరి అంటే తెలుసు కదా, చిన్న బార్డర్ వస్తుంది మనకి. ఇందులో బ్లాక్ ప్రింట్స్ చేసాము. ఇది వచ్చేసరికి బాతిక్స్, అన్నీ కూడా హ్యాండ్ బాతిక్స్. ఇలా 2 సైడ్స్ చిన్న బార్డర్ ఉంటుంది, ఒక 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంటుంది. మరీ ట్రాన్స్పరెంట్ ఉండదు, కంఫర్ట్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఇది వచ్చేసరికి మనకి ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందంటే కొంచెం చుట్టుకున్నట్టుగానే ఉంటుంది. అంటే తెలియని కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి ఏమన్నా ఫస్ట్ వాష్ డ్రై వాషే కొంచెం స్టార్చ్ పెట్టించుకుంటే కొంచెం నిలబడుతుంది. కానీ మనకి జర్నీస్కి, స్కూల్స్కి, ఆఫీస్ అలా ఎవరైనా రెగ్యులర్గా ఆఫీస్ వేర్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే కంఫర్ట్ ఉంటాయి కదా. మంచి ఆరెంజ్ కలర్. అన్ని డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇందులో లంగావని స్టైల్స్ ఉన్నాయి, ఇలా స్కర్ట్ బార్డర్ లాగా ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది సింగిల్ కలర్ మ్యాచ్, ఆరెంజ్ కలర్, డార్క్, అన్నీ కూడా బ్రైట్ షేడ్స్. బ్యూటిఫుల్ కదా. మనకి బాతిక్ ఏంటంటే దీంట్లో వాడే కలర్స్ ఉంటాయి చూసారా, మల్టీ కలర్స్ చాలా బాగుంటాయి. మనకి ఇలా డీ డిజైన్ వచ్చింది, మధ్యలో చెట్టు, అక్కడక్కడ మనకి ఇలా డిజైన్ ఇచ్చారు ట్రయాంగిల్ షేప్ లాగా. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాకే ఇచ్చారండి పై వైపున, అంతవరకు ప్లెయినే ఉంది. అక్కడ నుంచి మనకి ఇలా చిన్న డిజైన్ ఇచ్చారు. సింగిల్ అయినా వేసుకోవచ్చు, ఎవరైనా కట్టుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ అయినా కట్టుకోవచ్చు. మనకు వచ్చేదంతా సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. బ్యూటిఫుల్ కదా.
మనకి ప్యూర్ సిల్క్స్, టసర్స్ ఇవన్నీ కూడా ఒక స్టైల్ అనమాట. ఇలాంటివి ఇష్టపడే వాళ్ళు ఇంక మళ్ళీ వేరే ఫ్యాబ్రిక్స్ కూడా కట్టలేరు, అంత క్లాస్ ఉంటాయి. ఇది పళ్ళు, ఇది పళ్ళు ఉంటుంది. లాస్ట్ టైం మిస్ అయ్యారు, మాకు ఏలూరు ఆంటీ ఒక ఆంటీ ఉంటారు, వాడు ఓన్లీ చందేరీసే కడతారు. ఆంటీ మీకు ఇంకా నేను చెప్పలేదు, ఫాస్ట్గా చూసుకోండి. ఇది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది, హ్యాండ్కి కూడా చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇది వచ్చేసరికి పళ్ళు చూపించా కదా, ఇలా డీ డిజైన్ ఇటు కూడా వచ్చింది. మంచి కలర్ఫుల్గా ఉందండి శారీ అయితే, మంచి ఆరెంజ్ షేడ్, డార్కే ఉంటుంది. ఇవన్నీ కూడా హ్యాండ్ బాతిక్ వస్తాయి, అంటే ప్రింట్స్ కాదు. మనకి మిల్స్లో ఏదైనా ప్రింట్ వచ్చిందంటే అది పర్ఫెక్ట్గా వస్తుంది, కానీ హ్యాండ్స్ వచ్చేసి ఏది పర్ఫెక్ట్గా రాదు. మనకి కలర్స్ అవి కూడా కొంచెం అటు ఇటు అవుతాయి. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఈ డిజైన్ అవుట్లైన్ దాటి ఈ కలర్ వచ్చింది కదా, ఎందుకంటే ఇది మళ్ళీ సపరేట్గా చేస్తారండి కలర్ అనేది. డిజైన్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కలర్ ఫిల్ చేయడం కొంచెం అటు ఇటు అవుతాయి. ఇవేమీ మిస్ప్రింట్స్ కాదు, సో అదొకటి మాత్రం కన్సిడర్ చేయండి. బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో షేడ్. ఇవన్నీ కూడా ఫస్ట్ వాష్, డ్రై వాష్. నెక్స్ట్ నుంచి మనం హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు. మంచి ఎల్లో షేడ్, గడప ఎల్లో ఉంటుంది సార్. దానికి బ్లాక్ కూడా ఎగ్జాక్ట్ బ్లాక్ కాదండి, ఇది గ్రీనిష్ బ్లాక్లా ఉంది. నాకైతే డార్క్ గ్రీన్ లాగే అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ షేడ్లో తెలుస్తుంది చూడండి. కొంచెం ఈ డై చేస్తారు కదా, ఇది కట్టి డై చేస్తారు. ఇదంతా కూడా డైయింగ్, మొత్తం పైన వచ్చే ప్రింటింగ్ అంతా కూడా హ్యాండ్తో చేసేదే మొత్తం. ఇక్కడ షేడ్లో అయితే గ్రీన్ షేడే డామినేట్ చేస్తుంది. డార్క్ గ్రీన్ ఉంటుంది చూసారా, నాచు గ్రీన్లో కూడా డార్క్ షేడ్ ఆ గ్రీన్ అండి, బ్లాక్ అయితే కాదు. దీని మీద మనకి డిజైన్ వచ్చింది, అలా లీఫ్ స్టైల్ డిజైన్ ఇచ్చారు. చిన్న ఫ్లవర్ కూడా ఉంది, మధ్యలో మిడిల్ అంతా కూడా ఒక లీఫ్ స్టైల్ ఇచ్చారు. 2 sides మనకి ఇలా బార్డర్, పైవైపు కొంచెం చిన్నది ఇచ్చారు, అది ఇక్కడ కూడా బాగా తెలుస్తుంది. గ్రీన్ షేడ్ కలర్ అయితే ఇంకా అవసరం కలర్ కాంబినేషన్. మనకి ఇవన్నీ కూడా కొద్దిగా బ్రైట్గా ఉంటాయి, చాలా బాగుంటుంది. ఫ్యాబ్రిక్ని బట్టి కూడా ఆ లుక్ అనేది వస్తుంది కదా. భలే ఉంది చూడండి. పళ్ళు కూడా హాఫ్ ఇది ఇచ్చారు, క్రాస్గా హాఫ్ అలా లైన్స్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి అన్నీ కూడా బ్లౌజెస్ మనకి శారీలో పాటే ఇస్తారు, 80 ఇస్తారండి బ్లౌజ్ వచ్చేసి. చీర పన్నా ఉంటుంది కదా, మీరు ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు, లేదు కాంట్రాస్ట్ ఏదైనా మన కలంకారీ కానీ అలా ఏమన్నా డిఫరెంట్గానే కూడా ట్రై చేయొచ్చు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ కలర్, బార్డర్ ఉంటుంది. చాలా బాగుంది కలర్ ఇది. ఈ శారీ కూడా 2050. మన నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్. ఇది చూడండి, అసలు ఏ డిజైన్కి ఆ డిజైన్ అన్నట్టు ఉన్నాయి అన్నీ కూడా. ఇది సింగిల్ కలర్ మ్యాచింగే, సింగిల్ కలర్ మ్యాచింగ్ చక్కగా ఉంది చూడండి. మనకి ఇలా చిన్న బార్డర్ వచ్చేసరికి బాగుందండి, లుక్ కూడా బాగుంటుంది. చందేరి అంటేనే అసలు ఆ కంఫర్ట్నెస్ డిఫరెంట్ ఉంటుంది. బ్యూటిఫుల్ కలరు. దీనికి ఇదంతా కుచ్చిల్లో పైవైపు ప్లేన్ వచ్చింది, కింద మనకి నీళ్ళెంత వరకు వస్తుంది డిజైన్ అనేది. ఇలా లోటస్ డిజైన్, అలా బర్డ్ షేప్ ఇచ్చారు, బ్యూటిఫుల్ ఉంది. పైన మనకి ప్రిల్స్ కంప్లీట్ అయ్యాక ఇలా ఆకులు స్టైల్ లాగా డిజైన్ ఇచ్చారు, చాలా బాగుంది కదా. మళ్ళీ ఇందులో షేడెడ్ కూడా ఉంది చూడండి, షేడెడ్ ఉంది, దానిపైన క్రాక్ ఉంది. చాలా బాగుంది కలర్ అయితే, బ్రైట్ కలర్స్, తేలిగ్గా ఉంటాయి. కాకపోతే ఫ్యాబ్రిక్ మనకి ఇది కొంచెం లుక్ షైనీగా అయితే ఉండవు, అంటే వేరే శారీస్ సింథటిక్స్ వాటిలాగా షైనీగా ఉండదు, కాకపోతే కంఫర్ట్గా ఉంటుంది. చాలామందికి ఐడియా ఉంటుందిలేండి చందేరి అనేసరికి. పళ్ళు కూడా బాగుంది కదా. మనకి చివరి కూడా చిన్న జరీ లైన్ వస్తుంది. ఇలా చిన్న డిజైన్ కూడా ఉంది, మళ్ళీ ప్లెయిన్ వదలకుండా. సెల్ఫ్ కలరే బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. చాలా బాగుంది, హ్యాండ్కి బార్డర్ ఉంది. మంచి కలర్ అండి ఇది, రెగ్యులర్గా దొరికే షేడ్ కాదు, చాలా బాగుంది. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి భలే ఉందండి, హాఫ్ వైట్కి కలర్స్ చూడండి, ఎల్లో, రెడ్, ఇలా బ్లాక్. ఇక్కడేమో ఇది మనకి ఇలా ట్రయాంగిల్ ఇచ్చారు, కుచీల పాటలో ఒక పెద్ద ట్రయాంగిల్ వస్తుంది, సేమ్ పైవైపు ప్లెయిన్ వస్తుంది. ఇలా ఆకులతో ట్రయాంగిల్ వచ్చింది. కంప్లీట్ అయ్యాక ఒకవేళ సింగిల్ మన స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ మళ్ళీ కింద నుంచి వస్తుంది చూసారా. ఇది ఒకసారి చేయాలి, ఇది ఒకసారి అలా కొంచెం టైం టేకింగే, కానీ కలర్స్ భలే ఉన్నాయండి, బ్యూటిఫుల్ కదా. పళ్ళు కూడా అది పెద్ద ట్రయాంగిల్ ఇచ్చారు మనకి, కలర్గా ఉంది. ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్కి షేడెడ్ ఎల్లో అండ్ రెడ్ ఇచ్చారు, మళ్ళీ లైన్స్ ఇచ్చారు. బ్యూటిఫుల్ డిజైన్స్ అండి. ఫస్ట్ చాలా బాగుంది కదా. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆరెంజ్. ఫస్ట్ చేశాను కదా ఒకటి ఆరెంజ్ కలరే, కానీ ఇది లంగావణి స్టైల్ వచ్చింది. లంగావణి అంటే మనకి కుర్చీలు స్టార్టింగ్ నుంచి ఇలా డిజైన్ ఇచ్చారు, కింద మనకి అలా బోర్డర్ బ్లాక్ ఇచ్చి దానిపైన లైన్స్ ఇచ్చారు కదా, మల్టీ కలర్స్. ఇది కుర్చీలు కంప్లీట్ అయిపోయాక ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మనకి ఇలా లైన్స్ బ్రిక్ రెడ్ కలర్
అండ్ హాఫ్ వైట్. దాని మీద కూడా మళ్ళీ క్రాక్ వచ్చింది, కింద మళ్ళీ ఇలా డిజైన్ వచ్చింది. చాలా డిజైనర్ స్టైల్ కదా. పళ్ళు కూడా మనకి ఇలా డిఫరెంట్గా పైన కింద, ఇక్కడ పై వైపు లైన్స్ వచ్చి కింద ఫ్లవర్ వచ్చింది, ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. చాలా డిజైనర్ బాగుందండి, కాంబినేషన్ బాగుంది, శారీ డిజైన్ కూడా చాలా బాగుంది. ఈ శారీ ప్రైస్ కూడా 2050. ఎవరైనా కట్టుకోవచ్చండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా చక్కగా కట్టుకోవచ్చు. కంఫర్ట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా. మెరూన్ కలిసిన రెడ్ షేడ్ బాగుంది కదా. కింద అంతా డిజైన్ చూడండి, అలా ఫ్లవర్, లోటస్ బడ్, లీఫ్ కూడా ఇచ్చారు. మనకి ఇంచుమించు నీళ్ళంత వరకు వస్తుంది. పైన అంతా ప్లెయిన్, ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక పైన కూడా మనకి ఇలా హాఫ్ వైట్ మీద క్రాక్ డిజైన్ వచ్చింది. చాలా బాగుంది. ఈ కలర్ అంటే చూడక్కర్లేదండి, సూపర్ ఉంది కలరు. పళ్ళు కింద వచ్చినట్టే మనకి మొత్తం క్రాక్ ఇచ్చి దాని మీద ప్రింట్ ఇచ్చారు. మొత్తం అంతా కూడా హ్యాండ్ బ్లాక్, హ్యాండ్ బాతిక్, ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న బార్డర్ స్టైల్ ఇచ్చారు. ఇలా వేవ్స్ లాగా ఇచ్చి కలర్స్ ఇచ్చారు, తెలుస్తుంది కదా. చాలా బాగుంది. ఈ శారీ కూడా 2050. మనకి బ్లౌజ్ చీర పన్నా ఉంటుంది కాబట్టి 18 కౌంట్ వస్తుంది. బాగా ప్లస్ సైజ్ వాళ్ళైతే వదిలేసుకొని మీరు ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్కి వెళ్తే చక్కగా ఉంటుంది. గ్రీన్ కలర్, మంచి గ్రీన్ షేడు, కొంచెం మెహందీ గ్రీన్ షేడ్ ఉంటుంది సార్, ఆ కలర్ షేడ్ అండి. మరి లీఫ్ గ్రీన్లో కూడా ఒక షేడ్ అనొచ్చేమో, మంచి షేడ్, న్యాచురల్ కలరే, న్యాచురల్ గ్రీన్ షేడ్. వల్లీ ప్రింట్ వచ్చింది చూడండి, లైట్ ఆరెంజ్ షేడ్, అండ్ ఒకటేమో హాఫ్ వైట్. దాని మీద కూడా క్రాక్ వచ్చింది. కింద డిజైన్ చూడండి, అలా లైన్స్ లాగా ఇచ్చారు, బ్యూటిఫుల్ కదా. దాని మీద మళ్ళీ క్రాక్ వచ్చింది. మంచి కలర్ అండి, రెగ్యులర్ షేడ్ కాదు. డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇది మనకి పళ్ళు ఇలా క్రాస్గా ఇచ్చారు, ఆ లైన్స్. ఒకటేమో ఇలా ఈ ప్రింట్ ఇచ్చారు, చివరి జరీ లైన్ అన్నిటికీ ఉంటుంది. చాలా తేలిగ్గా ఉంటుంది. ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ ఇచ్చారు. బ్యూటిఫుల్ కలర్ కదా, సింగిల్ కలర్ మ్యాచింగ్ అయినా చాలా బాగుంది. ఈ సారీ కూడా 2050. మీకు ఈ వీడియోలో ఏమైనా శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు, వెంటనే శారీస్ బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్, పింక్ షేడ్. పింక్ కూడా కొంచెం టమాటా పింక్ షేడ్, మరి రాణి పింక్ ఏం కాదు, బాగుందండి షేడ్ అయితే. అన్నీ కూడా డార్కే, మనకి డార్క్ షేడ్స్ వచ్చాయి. పికాక్ చూసారా, చక్కగా ఇలా ఉన్నట్టుగా ఇచ్చారు. అంటే కొమ్మ ఉంది చివర, కొమ్మ మీద ఇది కూడా కొమ్మ మీద ఉన్నట్టుగా ఇచ్చారు. మధ్యలో ఒక కొమ్మ, మళ్ళీ పికాక్లో వాడిన కలర్స్ కూడా భలే ఉన్నాయి. ఇలా మన కింద బార్డర్ లాగా ఇచ్చారు, మల్టీ కలర్స్తో ఇలా పికాక్ ఇచ్చారు. పైన ఇక్కడ ఇవ్వలేదు కుర్చీలు కంప్లీట్ అయ్యాక పై వైపు కూడా ఇచ్చారు. ఇక్కడ చూసారు కదా, ఇలా లైన్స్ లాగా. ఇవేమీ డ్యామేజెస్ కాదండి, అంటే వాళ్ళు డ్రా చేసుకునేటప్పుడు కలర్స్ అటు ఇటు అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ అంటేనే ఏదైనా అంత పర్ఫెక్ట్గా ఉండదు కదా, అదే న్యాచురల్ కలర్ అని. ఇలా ఇల్స్ కంప్లీట్ అయ్యి పైన కూడా మనకి ఇలా ఇచ్చారు డిజైన్, చక్కగా కింద ఇచ్చారు కదా అలాంటి షేడ్స్తోనే డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది. ఇది పళ్ళు కూడా మనకి ఇలా పీకాకే ఇటువైపు తిరిగి ఇచ్చారు, కొమ్మ మీద పీకాక్ ఉన్నట్టు ఇచ్చారు. చివరి కూడా మనకి అలా బోర్డర్ లాగా ఇచ్చారు. బ్లౌజ్కి హ్యాండ్కి కూడా సేమ్ అదే బార్డర్ స్టైల్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న బార్డర్ ఇచ్చారు. చక్కగా ఉంది. ఈ బ్లౌజ్కైనా వెళ్ళచ్చు మీరు. బ్యూటిఫుల్ కదా, ఫాస్ట్గా అయితే చూసుకోండి. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి వావ్, ఇది బ్లాక్ కాదండి, స్నఫే, బాగా ముక్కుపోవడం కలర్ అంటాం చూసారా, దాంట్లో డార్కర్ షేడ్. మీకు ఏమైనా బ్లాక్ అనిపించవచ్చు, ఎందుకంటే నాకే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చింది, కానీ బ్లాక్ అయితే కాదు. డిజైన్ చూడండి ఎంత బాగుందో, బటర్ఫ్లైలతో ఇలా. ఇది మనకి కుర్చీల్లో మనకి ఇలా పెద్దగా డిజైన్ వచ్చింది, పెద్ద బటర్ఫ్లై, మధ్యలో క్రాక్ డిజైన్, చుట్టూ కూడా డిజైన్ వచ్చింది. కింద గ్రీన్ కలర్ బార్డర్ లాగా ఇచ్చారు, పై వైపు మాత్రం ప్లెయిన్ వచ్చింది. అది కుర్చీల పాటలో అలా పెద్దగా వచ్చి అక్కడి నుంచి తర్వాత ఇవన్నీ బటర్ఫ్లైస్. చాలా బాగుంది. కింద మాత్రం గ్రీన్ వచ్చి దాని మీద క్రాక్ వచ్చింది కదా, ఇది స్టెప్స్ దగ్గర మనకి ఇలా వస్తుంది. పళ్ళు కూడా పెద్ద బటర్ఫ్లై సర్కిల్ వచ్చి దాని లోపల బటర్ఫ్లై వచ్చింది. ఇదంతా గ్రీన్ కలర్ మీద స్నఫ్ కలర్తో క్రాక్ డిజైన్ ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి బార్డర్ వస్తుంది, చిన్న బార్డర్ ఇచ్చారు. ఆసమ్ కలర్ అండ్ డిజైన్. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు గుర్తుందో లేదా, ఇలాంటి స్టైల్లో మనం చేసాము వేరే చందేరిలోనో ఏమో, కరెక్ట్గా గుర్తులేదు నాకు కూడా. కాకపోతే ఇలా కుర్చీల పాటు
లంగావని స్టైల్. ఇది కూడా మన కుర్చీల్లో మనకి ఇలా కొంచెం బ్రిక్ ఆరెంజ్ ఉంటుంది చూసారా, ఆ కలర్ అండ్ బ్లాక్ కలర్తో మనకి ఇలా లైన్స్ లాగా కుర్చీలో వస్తుంది. కుర్చీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా హాఫ్ వైట్ మీద క్రాక్ డిజైన్ చాలా బాగుంది. మనకి ఇది వచ్చేసరికి స్టెప్స్ దగ్గర ఇలా వస్తుంది. డిజైనర్ కదా, డిజైనర్ స్టైల్, కొంచెం లంగావని ప్యాటర్నే. ఇదంతా వచ్చి మనకి ఇక్కడ పళ్ళులో ఇలా డిజైన్ వచ్చింది, హాఫ్ సర్కిల్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. బ్లాక్ బ్లౌజ్, హ్యాండ్కి చిన్న బార్డర్ వచ్చింది. చాలా బాగుంది డిజైనర్. ఈ సారీ కూడా 2050. అన్నీ వెయిట్కి అవే ఉన్నాయండి, ఏ డిజైన్కి ఆ డిజైన్. నెక్స్ట్ వన్ వచ్చేసి సీ గ్రీన్ కలర్. సీ గ్రీన్ కలర్కి మనకి ఇలా నీళ్ళెంత వరకు డిజైన్ వస్తుంది, అలాగా కొంచెం స్నఫ్ కలర్, అది కూడా స్నఫ్ వైన్ ఆ మధ్యలో షేడ్ అండి. దానిపైన అంతా ఇలా లోటస్ డిజైన్ వచ్చింది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యాక మనకి పై వైపు డిజైన్, మధ్యలో అంతా ఇలా 3 లైన్స్ లాగినట్టుగా డిజైన్ ఇచ్చారు. చాలా బాగుంది కలర్. ఇది పళ్ళు కూడా మనకి ఇలా పెద్ద డిజైన్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్కి బార్డర్ వస్తుంది. బాగుంది కదా కలర్. అంటే మీకు వీడియోలో ఈ కలర్ ఎగ్జాక్ట్ కలర్ రాకపోవచ్చు, కానీ రియల్గా అయితే కలర్ చాలా బాగుంది. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి రెడ్లో ఆల్రెడీ ఒక డిజైన్ చూపించాను కదా, ఇది వేరే డిజైన్. మంచి మెరూన్ కలిసిన రెడ్, మిర్చి రెడ్ ఏం కాదు. ఇది ఇలా హాఫ్ సర్కిల్ స్టైల్ లాగా డిజైన్ వచ్చింది. మధ్యలో ట్రయాంగిల్స్ లాగా, చుట్టూ కూడా ట్రయాంగిల్స్, పైన అంతా మనకి ఇలా డిజైన్ ఇచ్చారు. ఇది ఎగ్జాక్ట్గా షేప్ అని చెప్పలేం, కానీ డిఫరెంట్గా ఉంటాయండి మనకి బాటిక్స్ అంటేనే. పైవైపు ఇలా డిజైన్ వస్తుంది. చాలా డీసెంట్గా ఉంటాయి, మనకి హడావిడి లేకుండా కంఫర్ట్గా ఉంటుంది. ఇది పళ్ళు కూడా మనకి ఇలా క్రాస్ లాగా ఇచ్చి ఇటువైపు ఒక డిజైన్, ఇటువైపు ఫ్లవర్ ఇచ్చారు. ఇది ఇలా ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్ కలర్ ట్రయాంగిల్ షేప్ లాగా బార్డర్ ఇచ్చారు. బాగుంది కదా, ఫాస్ట్గా చూడండి. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ అండ్ ఎల్లో, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. అసలు మంచి మ్యాంగో ఎల్లో వచ్చింది. దీనికి ఇలా స్టార్టింగ్ చిన్నగా స్టార్ట్ అయ్యి అలా పెరుగుతూ వచ్చింది. డిజైన్ అంతా ఎలా పెరిగింది. ఇక్కడ పళ్ళుకి వచ్చేసరికి మొత్తం గ్రీన్ వచ్చింది. ఫ్లవర్ డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర అంతా గ్రీన్ వచ్చేస్తుంది కాబట్టి ఈ బ్లౌజ్ బాగుంటుందండి, ఎల్లో బ్లౌజ్. హ్యాండ్కి చిన్న లీఫ్ బార్డర్ ఇచ్చారు. చాలా బాగుంది. ఈ సారీ కూడా 2050. నెక్స్ట్ వన్ వచ్చేసి మన లాస్ట్ కలర్ ఇది. ఇందులో ఇది కొంచెం పింక్ మెరూన్ మిక్స్ అయిన షేడ్, ఎగ్జాక్ట్ పింక్ కాదు మెరూన్ కాదు, మధ్యలో షేడ్ కానీ బాగుందండి. డార్కర్ షేడ్, కిందంతా మనకి వాటర్ డిజైన్ ఇచ్చి అందులో ఫిష్ డిజైన్ వచ్చింది. చక్కగా వాటర్ డ్రాప్స్ లాగా, ఫిష్ కూడా కలర్స్తో బాగుందండి. మధ్యలో కూడా ఇలా వాటర్ డ్రాప్స్ లాగా చిన్న పెద్ద ఇలాగ ఇచ్చారు. పై వైపు చిన్నడు సేమ్ కింద ఇచ్చినట్టే ఇచ్చారు. చాలా బాగుంది, డిఫరెంట్గా ఉన్నాయి కదా అన్నీ కూడా. బ్లౌజ్ అంతా మనకి ఇలా ప్రింట్ వచ్చింది. దీనికి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజు, హ్యాండ్కి చిన్న బార్డర్. చిన్నదంటే మరి చిన్నది కూడా కాదండి, చక్కగా ఇక్కడ వరకు డై చేసి దాని మీద అలా డిజైన్ ఇచ్చారు కదా. కలర్ అయితే బ్యూటిఫుల్ కలర్. ఈ సారీ కూడా 2050. మన నెక్స్ట్ వచ్చేసి చినాన్లో మనకి రంగ్ కార్డ్ గుర్తుందా మీకు? ఆల్రెడీ చేసాం కదా. ఇందులో మనకి కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయ్యాయి, అంటే ఇక్కడ షేడ్స్ మారుతాయి అన్నమాట. ఇది వచ్చేసరికి మనకి బేస్ కలర్ వచ్చేసరికి ఇలా లైట్ క్రీమ్ షేడ్, క్రీమ్లో కూడా కొంచెం అంటే ఇక్కడ ఉన్న కలర్స్ని బట్టి ఈ షేడ్స్ కూడా మారుతున్నట్టు అనిపిస్తుంది, కానీ లైట్ షేడే. మనకి ఇది కుర్చీల్లో ఇలా చెక్స్ వస్తుంది, చిన్న బూటీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చిన్న వస్తుంది. 2 సైడ్స్ బార్డర్, పైవైపు ఇలా గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారు కదా, చిన్న బార్డర్, ఒక 2 ఇంచెస్ ఉంటుంది. కింద వైపు మాత్రం ఒక 3 ఇంచెస్ బార్డర్, గ్రీన్ కలర్ కాపరిష్ గోల్డే వస్తుంది. ఆల్ ఓవర్ అంతా ఇలా చెక్స్. కింద మనకి ఇక్కడ కుర్చీల పాటల్లో నీళ్ళ హాఫ్ వరకు కూడా మనకి ఇలా కలర్ మల్టీ కలర్స్ ఇచ్చారు. లైట్ లావెండర్ షేడ్, పింక్, ఎల్లో, గ్రీన్, ప్యారెట్ గ్రీన్ వచ్చింది. మనకి అంతా ఇలా బూటీ వచ్చింది. చాలా బాగుందండి, లైట్ వెయిట్ ఉంటుంది, కొంచెం లైట్ ఫాల్ ఉంటుంది. ఫ్రిల్స్ కంప్లీట్ అయ్యి ఈ కలర్ అంతా కూడా మొత్తం అంతా ఇచ్చారు. ఇవంతా కూడా హ్యాండ్తో చేసేవి. చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్. చివరి మనకి గ్రీన్ కలర్ చిన్న చిప్పళ్ళు వస్తుంది, గ్రీన్ కలరే మనకి ఇలా కుచ్చులు ఇచ్చారు. అదే కలర్ బ్లౌజ్, బనారసి బూటీ వచ్చింది. ఇలా మనకి ఇది కొంచెం ఫినిషింగ్లో కొద్దిగా స్టార్చ్ ఉంటుంది, కొద్దిగా స్టిఫ్ అనిపిస్తుంది, కానీ మనకి చిన్న అంటేనే ఫాలింగ్ ఉంటుంది కదా. చాలా బాగుంది కదా. చిన్న బనారసి బూటీ 1 మీటర్ వస్తుంది. బ్లౌజ్కి అయితే బార్డర్ రాదు. బ్యూటిఫుల్ కలర్స్.
చాలా బాగుందండి. రిపీట్ అడిగారు కదా, ఫాస్ట్గా అయితే చూసుకోండి, లాస్ట్ టైం మిస్ అనండి. సారీ ప్రైస్ వచ్చేసరికి 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం దగ్గర షేడ్సే కానీ బార్డర్ కలర్స్ని బట్టి మనకు అర్థమైపోతుంది. సో క్లియర్గా బార్డర్తో స్క్రీన్ షాట్ పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది మనకి చెక్స్ వచ్చి శారీ అంతా వస్తుంది. 2 సైడ్స్ మనకి ఇలా ఎల్లో కలర్ బార్డర్, పై వైపు ఎల్లో వచ్చింది, కింద కూడా మనకి ఎల్లో కలర్ బ్లౌజ్ వస్తుంది. ఎల్లోలో కూడా ఒకలాంటి ఎల్లో, లైట్ పేల్ ఎల్లో కలర్స్ చూడండి. మనకి పీచ్, పింక్, ఎల్లో, గ్రీన్ ఇలా ఒక మల్టీ కలర్స్ వచ్చాయి. నీళ్ళంత వరకు వస్తుంది మనకు కుచీల పాటలో. చాలా బాగుంది. కుచీలు కంప్లీట్ అయ్యాక మనకి ఇలా ఆల్ ఓవర్ అంతా వచ్చేస్తుంది. బార్డర్ కూడా మరీ పెద్ద బార్డర్ కాదు, మనకి డిఫరెంట్ స్టైల్. మనకి ఇలా మల్టీ కలర్స్ ఇప్పుడు మంచి ట్రెండ్ కదా. ఇలా చిన్న చిప్పలు వస్తుంది, ఎల్లో కలరే కుచ్చులు వచ్చాయి. దీనికి మనకి బ్లౌజ్ పీచ్ కలర్ ఇచ్చారండి. ఇందులో ఉన్న షేడ్ ఉంది కదా, కొంచెం పీచ్ పింక్ షేడ్ ఉంది చూసారా, ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది. బాగుందండి ఈ బ్లౌజ్ కూడా, అంటే అందులో ఉన్న షేడ్సే కదా, బ్యూటిఫుల్ ఉంది కదా. ఈ శారీ కూడా 3150. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా దీనికి సీ గ్రీన్ షేడ్ వచ్చింది. లైట్ సీ గ్రీన్లో కూడా కొంచెం లైట్ షేడే. ఇదంతా ప్లెయిన్ చెక్స్ వస్తుంది. కొంచెం ఇదన్నీ మనకి ఎలా ఉంటాయంటే మైసూర్ సిల్క్ స్టైల్ ఉంటుంది, దాంట్లో రంగు కాడుతాయి. కలర్స్ కూడా బాగున్నాయి చూడండి. సీ గ్రీన్ వచ్చింది, పింక్, బ్లూ షేడ్ అండ్ లావెండర్ షేడ్, చాలా బాగుంది. కొంచెం పేస్టల్ కలర్స్లో కూడా మీడియం షేడ్స్. పళ్ళు కలర్ వస్తుంది మనకి, ఒక దాంట్లో కలర్ ఒక దాంట్లో బుట్టి వచ్చింది చూసారా, జరీ బుట్టి వచ్చింది. జరీ కూడా సాఫ్ట్గానే ఉంది. ఇది చిన్న పళ్ళు, సీ గ్రీన్ కలరే బ్లౌజ్ వచ్చింది. చిన్న బనారసి బుట్టి వస్తుంది, 1 మీటర్ ఉంటుంది. బాగుంది కదా. ఈ సారీ కూడా 3150. నెక్స్ట్ మనకి లాస్ట్ కలర్ వచ్చేసి, మనం ఇందులో చాలా కలర్స్ చేసాం కదా, ఇంకా కొన్ని కలర్స్ కూడా డార్క్ కలర్స్ కూడా చెప్పుకున్నాము, వస్తాయేమో నెక్స్ట్ వీక్లో ఏమన్నా. బ్యూటిఫుల్, అసలు చాలా రిపీట్ అడిగారండి, చూసుకోండి. లైట్ కలర్కి దీనికి వచ్చేసరికి పింక్, కొంచెం లైట్ పింక్ షేడ్, మరి డార్క్ కాదు. 2 సైడ్స్ కూడా బార్డర్ ఉంది. మనకి కింద కూడా గ్రే, పింక్, గ్రీన్, ఎల్లో కలర్స్ కూడా బాగున్నాయి కదా. మన స్టెప్స్ దగ్గర వచ్చేసరికి ఇదే వస్తుంది, ఈ కలర్ వస్తుంది. సింగిల్ వేసుకున్న బాగుంటుంది, స్టెప్స్ పెట్టుకున్న బాగుంటుంది. లైట్ వెయిట్లో ఉంటుంది. చిన్న చిప్పలు పింక్ కలర్ మనకి ఇలా టాజిల్స్ వచ్చాయి. బ్లౌజ్ కూడా పింక్, చిన్న బనారసి బుట్టి వచ్చి చాలా బాగుంది కదా. ఈ శారీ ప్రైస్ కూడా 3150. ఇవ్వండి ఈరోజు వీడియోలో శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు వెంటనే చూడొచ్చు. ఈ వీడియోలో శారీస్ ఏమైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ ద్వారా శారీ బుక్ చేసుకోవచ్చు. మరి కొత్త కలెక్షన్లో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.